ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతివారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారన్నటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తు పెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి జూన్ 2025 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? స్వామి ఏదోదో చెప్తుంటారు, మీరు నెగిటివ్ చెప్తే మాకు పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ చెప్తే నెగిటివ్ అవుతుంది అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మీ జన్మ జాతకంలో అటువంటి యోగం ఉండవచ్చు గాక. ఏదేమైనా ఒకవేళ నేను చెప్పిన నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కదా, దేవుడి దయ వల్ల మీరు అక్కడ కూడా శుభాన్ని పొందుకుంటారు. అది కూడా నాకు ఆనందమే, నాకు పెద్ద దాని గురించి కంగారు లేదు. కానీ పెద్దల మాట వింటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని తప్పకుండా ఫాలో అవుతూ, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతటి కఠినమైనటువంటి సవాలైనా ఎదుర్కోగలిగే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో కుంభరాశి వారికి దాదాపుగా మొదటి 2 వారాలు అత్యుత్తమ శుభయోగం, 3వ వారంలో సామాన్య ఫలితాలుగా ఉంటూ, 4వ వారంలో మొదటి 3 రోజులు సామాన్య ఫలితాలుగా ఉంటూ, తదుపరి 4 రోజులు అదృష్టయోగమే. అంటే మొత్తం మీద మనకి ఏతావాత 1, 2, 4వ వారంలో ఆఖరి 4 రోజులు శుభయోగాలే. అంటే మోర్ దెన్ 80% బాగుందని చెప్పొచ్చు మనం. 3వ వారంలోనే జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, లాటరీలు, జూదానికి డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో, పూచి సంతకాలు పెట్టడంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వాళ్ళు,
రైతులు జాగ్రత్తగా ఉంటే చాలు. మిగతా వాళ్ళకి అనుకూలత ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ, వినోదపదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సఫలత పొందుకోవడం, మొదటి 2 వారాలనే ఉత్తమ విద్యాభివృద్ధి, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, 1, 2, 4 వారాల్లో మీకు అద్భుతమైనటువంటి వ్యాపార, సినిమా సంబంధ వ్యాపార, దర్శక నిర్మాతలకి, నటినట్లకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, కొత్త వ్యాపార ప్రారంభాలు కూడా చేయవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైనటువంటి సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవము, పిల్లల వల్ల ఆనందము, విదేశీయానం, ఆకస్మిక విదేశీయాన యోగం కూడా ఉంది. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు, ఆరోగ్య, ఐశ్వర్య, శుభయోగాల పరంపర, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చును, అన్యోన్యమైనటువంటి కుటుంబ సౌఖ్యము, ఉమ్మడి ఆస్తులు వృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాయోగం, కళాశాలలో మంచి ప్రవేశాలు లభిస్తాయి, మంచి స్కూల్లో మీకు అడ్మిషన్ లభిస్తుంది, అనుకున్నటువంటి చోట మీకు ఆనంద యోగం ఉంటుంది, తప్పకుండా పిల్లల్లో మంచి పరిణితి పొందుకుంటారు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పంటల, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవచ్చు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఆచార వ్యవహార లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది, దానివల్ల ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, మిత్రుల సహకారం బలంగా ఉంటుంది, సోదరులతో సఖ్యత బాగా ఉంటుంది, అనుకున్నటువంటి కుటుంబ, ఆర్థిక, ఆనంద, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షలు విజయం సాధించడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, తప్పకుండా మీరటువంటి శుభయోగాల పరంపర పొందుకునే మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.